శివాజీ వాసుకి ప్రధాన పాత్రలో నటించిన 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. 90s లో మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. ఈ నెల మీ అక్క గృహప్రవేశం ఉందా? ఏదో ఒక గిఫ్ట్ ఇయ్యాలి కదా. చీటీ డబ్బులు ఈ నెల కట్టాలి. ఇంకా చిన్నోనికి సైకిల్ కొనాలి. మధ్యతరగతికి చెందిన చంద్రశేఖర్ అనే శివాజీ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్. తన పిల్లలను క్రమశిక్షణతో పెంచుతుంటారు. ఆయన భార్య రాణిగా వాసుకి ఆనంద్ మధ్యతరగతి ఆప్యాయతలు ఆలోచనలతో జీవిస్తుంటారు. వీళ్ళు పెద్ద కుమారుడు రఘుతేజ్ 10వ తరగతి స్టేట్ ఫస్ట్ వస్తాడన్న నమ్మకంతో శివాజీ ఉంటాడు. ఇక అమ్మాయి దివ్య భవిష్యత్తు గురించి, చదువు బుర్రకెక్కని అర్జున్ గురించి ఆలోచిస్తూ ఆర్థిక ఇబ్బందుల మధ్య కుటుంబాన్ని నడిపిస్తుంటారు. అయితే రఘుతేజ్ సుజిత్ ను ప్రేమిస్తాడు. అలాగే క్రికెట్ కూడా తనకిష్టం. తండ్రి ఆశించినట్టు రఘుతేజ్ కు 10వ తరగతి జిల్లా ఫస్ట్ ర్యాంకు వచ్చిందా? కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది పెట్టిన పరిస్థితులేంటి? ఉపాధ్యాయుడిగా చంద్రశేఖర్ సాధించిన ఘనత ఏంటి? రఘు ప్రేమ సంగతి ఏమైంది అనేది ఈ సిరీస్ స్టోరీ. వెబ్ సిరీస్ ఎలా ఉందంటే జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిన చిన్ననాటి సంగతులు మర్చిపోలేం. పాఠశాల నుంచి కాలేజ్ వరకు గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు పెట్టుకుంటాం. ఈ కాలంలో అయితే స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి. కానీ ఒక్కప్పటి రోజులో పలకరించుకోవాలంటే ల్యాండ్ ఫోన్లు, ఉత్తరులు, గ్రీటింగ్ కార్డులు తప్ప వేరే దారి లేదు. అయితే ఇలాంటి సన్నివేశాలను తెరపై అందంగా ఆవిష్కరించాడు. 6 ఎపిసోడ్స్ కలిగిన ఈ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఈ సిరీస్ ఎక్కువగా 90s వాళ్లకు బాగా కనెక్ట్ అవుతుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శివాజీ చంద్రశేఖర్ పాత్రలో లెక్కల మాస్టర్ గా ఎంతో ఒదిగిపోయారు. శివాజీ మధ్యతరగతి తండ్రికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాడు. గృహిణి రాణిగా వాసుకి నటన కూడా అద్భుతంగా ఉంటుంది. రఘు పాత్రలో మౌలి నటన కూడా సహజంగా ఉంటుంది. ఆదిత్యగా నటించిన రోహన్ క్యారెక్టర్ నవ్వులు పెంచుతోంది. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నాయి. అనుకున్న విధంగా అప్పటి కాలానికి తగ్గట్టుగా చూపించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాతావరణాన్ని దర్శకుడు ఆదిత్య హసన్ చక్కగా తెరపై ఆవిష్కరించారు. సురేష్ బొబ్బిలి నేపథ్యం, సంగీతం, సన్నివేశాలు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది. 90s నవ్విస్తుంది, మధ్యలో కంటతడి పెట్టిస్తుంది. ఓవరాల్ గా చిన్న చిన్న విషయాల్లో సంతోషం వెతుకునే మధ్య తరగతి కుటుంబం వీక్షకులకు 90s మంచి అనుభూతి ఇస్తుంది. ఈ నెల మీ అక్క గృహప్రవేశం ఉందా? ఏదో ఒక గిఫ్ట్ ఇయ్యాలి కదా. చీటీ డబ్బులు ఈ నెల కట్టాలి. ఇంకా చిన్నోనికి సైకిల్ కొనాలి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.